Psalms chapter 139 verse 13. For you formed my inward parts, you knitted me together in my mother's womb. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అయితే భక్తుడు ఇలా చెప్పుచున్నాడు, ఆయన్ని మాత్రమే కాకుండా మనందరినీ కూడా మన తల్లి గర్భంలో దేవుడే సృష్టించి మనకు ఒక రూపాన్ని ఇచ్చింది దేవుడే అని దీని మీనింగ్ అన్నమాట. మనకు కలిగి ఉన్నటువంటి రూపము దేవుడు ప్రసాదించినది. మరి కొంతమంది కలర్ తక్కువగా ఉంటే దేవుడిని దూషిస్తూ ఉంటారు, లేదా ఇంకొకలాగా పుడితే దేవుడిని దూషిస్తూ ఉంటారు. అలా చేయకూడదు ప్రియమైన వాళ్ళారా. మనం ఆ రకంగా ఉండటం దేవునికి ఇష్టమేమో. ఆయన అలా మనల్ని సృజించడంలో ఏదో ఆయన ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆయన ఎవరు కూడా సృష్టించినటువంటి సృష్టికర్తను తృణీకరించకూడదు. మరి కుమ్మరి కుండను చేశాడనుకోండి, ఆ కుండల్లో రకరకాల కుండలు ఉంటాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్ని మంచివి, కొన్ని మరి ఘనత తక్కువ ఘనతనిచ్చినవి, అంటే తక్కువ ఖరీదు ఎక్కువ ఖరీదు ఇలా ఉంటాయి కదా. అయితే చిన్న కుండలు పెద్దవాటిని చూసి నన్ను ఎందుకు చిన్నగా చేసావు అంటే కుమ్మరి ఏం చెప్తాడు? దానికి జవాబు ఉంటుందా? అలా అడిగితే అది న్యాయమా? కాదు. కాబట్టి మనం కూడా మన సృష్టికర్తని ఏ విషయంలో కూడా నిందించకూడదు అని దీని మీనింగ్ అన్నమాట.